ఏంటమ్మా? అన్నయ్య పిలు. ఇక్కడ టీవీ బాగు చేసి మోటార్ బైక్ మీద ఇప్పుడే వెళ్ళారమ్మా. ఎక్కడికి? రోడ్ నెంబర్ 12, డోర్ నెంబర్ 381/2. ఏ చందు, అన్నయ్య ఎక్కడా? ఇప్పుడే వెళ్ళారమ్మా. ఎక్కడికి? రోడ్ నంబర్ 85కి అక్కడ నుంచి షాప్కి వెళ్తా అన్నారు. అయితే షాప్ దగ్గర వెయిట్ చేయడమే బెటర్. సినిమాకా? అయ్యో దొంగ దొంగ దొంగ, నా పర్స్ అండి, దొంగ పట్టుకోండి, పారిపోతున్నాడు. అయ్యో నా పర్స్ అండి, దొంగ నా పర్సు లాక్కొని పారిపోతున్నాడండి, పట్టుకోండి. వా ఫెంటాస్టిక్ సార్. ఇలా కటింగ్లు కొడుతున్నావంటే పర్సనే కాదు నిన్ను కూడా ఎత్తుకుపోతారు. పై పర్స్ తెచ్చుకో. ఉండు. ఏంటి గురూజీ? వెళ్ళి రేంజ్ పట్రా. ఓకే గురూజీ. బాబు విజయ్, ఏమిట్రా అలా చూస్తావు? చెల్లెల కోసం తమ్ముడి కోసం ఎన్నాళ్ళిలా రెక్కలు ముక్కలు చేసుకుంటావు బాబు. కంటికి నిద్ర పంటికి తిండి లేకపోతే ఒంటి కష్టం నాయనా అని మనకే గనక అమ్ముంటే ఇలా అడిగేది కదా. ఏమిటే నీ గోల? రిపేర్ చేయాల్సిన టీవీలు చాలా ఉన్నాయి. వేళకి అన్నం తినకపోతే నువ్వు రిపేర్ అయిపోతావు బిగ్ సోదరా. తిను. నువ్వు తిన్నావా? అన్నయ్య నంబర్ 2 వచ్చేసాడు. నెంబర్ 2 ఏంట్లత? బిగ్ బ్రదర్ నంబర్ 1, స్మాల్ బ్రదర్ నంబర్ 2, లిటిల్ సిస్టర్ నంబర్ 3. రవి, నువ్వు టూర్కి వెళ్ళాలన్నావుగా, ఇదిగో డబ్బు. ఏంటే చూస్తున్నావు? ఏం లేదు. ఉమ్మడి కుటుంబం, పండంటి కాపురం, గ్యాంగ్ లీడర్, పచ్చని సంసారం. క్యాసెట్లు కావాలా? ఆహాహా, ఆ సినిమాలన్నింట్లోనూ బిగ్ బ్రదర్ అంటే నంబర్ 1 ఎంతో కష్టపడి నంబర్ 2 ని చదివిస్తే ఇంటర్వెల్ కి నంబర్ 2 గాడు నంబర్ 1 కి హ్యాండ్ ఇచ్చేస్తాడు. నువ్వు అదే టైపా? రవి, అన్నయ్య మొగుడు వస్తేనే కానీ దీని వాగుడు తగ్గదు. పెళ్లి చేసి అత్తారింటి పంపించాయి. తథాస్తు. విజయ్ బాబు, అమ్మాయిని చూసుకోవడానికి మొన్న చెప్పిన పెళ్లి సంబంధం వారు మంచి రోజు చూసుకుని వస్తామన్నారు. చూడమ్మా, ఏళ్లు రాగానే సరిపోదు. పిల్లల్ని కనగానే తల్లివి కావు. వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కటింగ్ లేపు. నీకే జీవితంలో ఏ టు జెడ్ అన్ని అనుభవించావు. అది కాదు. పాపం, ఈ పసికందు ఏం అనుభవించిందని అలా నిర్లక్ష్యంగా రోడ్డు మీద వదిలేశావు. నా మాట విను. విన్నాను. భూమికి కొండల భారం కాదు, తీగకి కాయల భారం కాదు, తల్లికి బిడ్డ భారం కాదు, కాకూడదు, కారాదు. బాబు, ఈ పాప మా పాప. సమయానికి వచ్చి దేవుళ్ళ కాపాడావు. నీ మేలు జన్మలో మర్చిపోలేను. ఏంటి, నీ కంటికి నేను బిడ్డల తల్లిలా కనబడుతున్నానా? నేను జీవితంలో ఏ టు జెడ్ అన్ని అనుభవించేసిందనిలా ఉన్నానా? అది భూమికి కొండలు భారం కాదు, తీగకు కాయలు భారం కాదు అంటూ భారీ భారీ డైలాగులతో లెక్చర్ కొడుతున్నావా? నేనన్నది. పైగా కట్టింగులు కొడుతున్నానంటావా? కన్నె పిల్లని పిల్లల తల్లిలా కనబడుతున్నానా నీకు? అంటే నీకు ఇంకా పెళ్లి కాలేదా? కాలేదు. అయితే పిల్లలు కూడా లేదా? నాకు కథ పిచ్చి, నన్ను వదలండి రా. ఒరేయ్, నాకు కథ పిచ్చి, ఆ లోపల ఉన్నాడే వాడికి పిచ్చి. నన్ను వదలండి, వదలండి రా. అబ్బా వదలండి రా. నాకు కథ పిచ్చి, వదలండి రా. ఎవరు బాబు ఇతను? ఇతను ఇంట్లో పనిచేసే నౌకరు. పాపం మెంటలు వచ్చింది. ఏం బాబు, ఎందుకు వచ్చిందమ్మా మెంటలు? ఈ ఇంటి వానరు అదో టైపు. ఆయన చేష్టలు భరించలేక మెంటలు వచ్చింది. ఇంతకీ తమరెవరు బాబు? నా పేరు దాసులే. ఈ ఇంటి పని, వంట పని, తోట పని చేయడానికి 5 years కాంట్రాక్ట్ మీద వచ్చా. సర్లే, మెంటల్ రాగానే ఫోన్ కొట్టు, వస్తాం. మెంటల్ వస్తుందంటాడేంటి? యజమానులు అన్న తర్వాత రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళని అర్థం చేసుకొని నడుచుకోవాలి గాని మెంటల్ వస్తుంది అంటే ఎలా? భలేవాడివే బాబు. సార్, అయ్యా అయ్యా, ఎక్కడున్నారు వీరు? ఏమిటో, ఆహా, బాస్ పొద్దున్నే డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నాడు. పొద్దున్నే డాన్స్ ఏమిటో ఏంటో.
బాబోయ్ ఇదేంటి ఫస్ట్ లుక్ లోనే ఇంత స్ట్రోక్ ఇచ్చాడు ఓరి నాయనో ఏంటిది ఈ మ్యూజిక్ కి రాళ్లే డాన్స్ చేస్తే వీడేంటి పూజ చేస్తున్నాడు ఒరే పూర్ ఫెలో ఇలాంటి డీటెయిల్స్ అన్ని నీకెందుకురా యజమానుల తర్వాత రకరకాలుగా ఉంటారు వాళ్ళతో అడ్జస్ట్ అయిపోవాలి వాళ్ళని అర్థం చేసుకోవాలి ఎవరది ఓ దాసు నువ్వా ఎస్ సార్ పనిలో చేరావా చేరాను సార్ ఏ యు నాథీ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అమ్మో ఓరి నీ లవ్వు తగలయ్యా ఇది లవ్వా దాసు బాసు పేపర్ పట్రా అలాగే సార్ ఏ దాసు హిందూ పేపర్ అలాగే సార్ హిందూ పేపర్ తెమ్మన్నాడు నన్ను చదవమంటాడేమో ఇది కూడా సార్ పేపరు తెచ్చావా తెచ్చాను సార్ చింపు ఆ! నువ్వు సరిగ్గానే విన్నా చింపు సార్ చింపు అలాగే ఇంకా చింపు ఇంకా చింపు చింపు ఆ? ఇంకా చింపు ఇంతింతగా చింపు సార్ ప్రపంచంలో ఇంతకంటే ఇంకెవడూ చింపలేడు సార్ వెరీ గుడ్ ఇవన్నీ అతికించు ఆ? సాయంత్రం వచ్చి చదువుకుంటాను ఇవన్నీ అతికించనా సాయంత్రం వచ్చి స్నానం చేసి లుంగీ కట్టుకొని చదువుకుంటావా ఎంత జ్ఞానంరా నీకు సుబ్బారావు గారు సుబ్బారావు గారు ఏమిటండి ఓ 50 ఇవ్వండి 50 ఏమిటండి బెగ్గింగ్ సార్ బెగ్గింగ్ ఐఎమ్ బెగ్గింగ్ అడుక్కుంటున్నాను ఓన్లీ 50 లేదా ఇఫ్ నాట్ 25 సారీ సార్ హలో సార్ హలో నా కూతురు నన్ను గెంటేసింది